వారంటే నాకు మీరే ఎంతకాలం అలాగే, ఎంతకాలం ఉంటావు అలాగే? అది నీకే ప్రమాదం, అది వారికే ప్రమాదము. పిల్లలు దానికి తెలియదు మీకు. నువ్వు ఎందుకంటే ఎవరిని దూరం పెడుతున్నావు? మనుషుల్ని కాదు, ఎవరిని పెడుతున్నావు? అందుకే దేవుడు ఒక మంచి మాట యాకోబు పత్రికలో అంటాడు. ఏంటి? యాకోబు రాసిన పత్రికలో మనుషుల్ని తిడుతున్నాడు అని అనుకుంటాడు మానవుడు, కానీ అది ఎవరిని తిడుతున్నాడో పిల్లరా ప్రభు వారు చెప్తారు ఒక మంచి మాట. 3వ అధ్యాయము యాకోబు పత్రిక 9వ వచనం చదువు. అంటే దీనితో అంటే నాలుగుతో. చూడండి, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే చూడండి, దేవుని పోలికగా పుట్టిన మనుషులను. సరే, ఎలా ఉన్నారంటే మనుషులు అంటే నువ్వు ఎవరిని తిడుతున్నావు? అర్థమవుతుంది. నువ్వు ఎవరిని దూరం పెడుతున్నావు? మనుషుల్ని కాదు. సరే, ఎంత చక్కగా అంటున్నాడు 9వ వచనం. అంటే దీనితో అంటే దీనికంటే మన నాలుక పయనించదుంటే అర్థమవుతుంది. దీనితో తండ్రి అయిన ప్రభువును. మా దేవుడు అంటే ఎంతో గౌరవం కదా, ఎంతో భయం కదా. మరి అదే వ్యక్తిత్వాన్ని, అదే తత్వాన్ని మళ్ళీ ఎవరి దగ్గర చూపించాలంట? మనుషుల దగ్గర కూడా అదే తత్వాన్ని ఎందుకు చూపించాలి? చెప్పేశాడు అక్కడ, ఆ సీక్రెట్ చెప్పాడు. ఎందుకు నువ్వు దేవుడికి ఇచ్చినంత గౌరవాన్ని ఎవరికి ఇవ్వాలంట? మనుషులకు కూడా నీవు ఇవ్వాలి. ఎందుకంటే ఆ మనుషుడు ఎవరో కాదు, వారు కూడా ఎవరు పోలిక? అంతే కదా. అమ్మ పోలిక బిడ్డ పద్ధతి, బిడ్డ పోలిక బిడ్డ మనవాడు 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 అందరూ ఎవరు పోలిక? ఏమ్మా, తల్లిదండ్రుల పోలికే కదా. మరి అందరికీ తండ్రి పరలోకమందు ఉన్నాడు కదా. అదే సీక్రెట్ చెప్తున్నాడు. జాగ్రత్త, నువ్వు మనుషుల్ని కాదు దూరం పెట్టే. ఎవరిని దూరం పెట్టావట? ఏకంగా దేవుణ్ణే. అందుకే చెప్తున్నాడు, జ్ఞానం తెచ్చుకోండి ప్రజలారా, దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా. ఈ పోలిక ఎవరిదో కాదు. పోలిక అంటే శరీరము కాదు, పోలిక అంటే మన ఆత్మ. ఎవరిదంటే అది? దేవునిలో నుండి వచ్చిన. ద్వేషించే శరీరాన్న మనిషినా? మనిషి అంటే ఎవరు? ఆత్మ. శరీరం అంటే మట్టిలోకి పోయే, ఆత్మ ఎవరి దగ్గర కదా? మరి ఆయన దగ్గర ఉంటే కదా వచ్చింది. ఆయన పోలిక ఆయన దగ్గరికి కదా వెళ్ళాలి. అర్థమవుతుందండి? పోలిక ఎవరిది? దేవుడిది. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆత్మ ఎవరిది? దేవుడిది. శరీరం ఎక్కడిది? మట్టిది. మట్టికి వెళ్ళిపోతుంది, అది అందరికీ తెలిసిందే. మరి ఆత్మ దేవుడిది. అందుకే దేవుని పోలిక. దేవుని ఆత్మ ఎవరి పోలిక? సరే, దేవుడు ఎలాగ అదృశ్యుడో మన ఆత్మ కూడా అలాగే అదృశ్యం. చూసారా? ఈ ఆత్మని ఏం చేయకూడదంట? దూషించకూడదు, హేళన చేయకూడదు, ఏంటి తక్కువ చేయకూడదు, విలువ లేని వారిగా చూడకూడదు. ఎవరైనా సరే రోడ్డు మీద ఎంతో మంది అంగహీనులు కనపడతారు. రోడ్డు మీద చాలా కొంతమంది ఇంకొక విధంగా కనపడతారు. అలాంటి వారిని కూడా ఎక్కడ కూడా నువ్వు తక్కువగా చూడకూడదు, హేళన కూడా చేయకూడదు. వీరందరూ ఎవరు? దేవుని పోలిక. దేవుని. కొంతమంది ఉంటాం, కొంతమంది నల్లగొన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది తెల్లగొన్న వాళ్ళు. నేను ఉంటారు. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం. ఏమ్మా, ఇల్లు కట్టుకున్నాం. ఏ రంగు చేసుకోవాలని నువ్వు ఇష్టపడతావు? నీకు ఏది నచ్చితే ఒకటి తెలుపు వేసుకుంటాడు, ఒకటి నలుపు వేసుకుంటాడు. అలాగే దేవుడు కూడా మనకి ఏ రంగులు వేసాడు? తెలుపు వేసాడు. ఒకడికేమో నలుపు వేసాడు. నలుగున్నవాడేమో దెయ్యమని, తెల్లగున్నవాడేమో దేవుడని. మనుషులు ఏం చేస్తారు సరే? ఆయన వేసుకున్నాడు ఈ రంగులన్నీ, అంతేనా? అంతే తప్ప ఈ నల్లడు, ఈ పొట్టుడు, ఏంటి పొడుగుడు ఏం కాదు. ఏంటి
జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభు ఒక మంచి మాట అంటాడు, పిల్లరా ఇలాంటివి మీరు సమాజంలో ఎక్కడ చూడకండి, ఎవరిని కూడా చూడకండి. వీటన్నిటిని సృష్టించింది ఎవరంటారు? చదువుదాం ఒక మంచి మాట. ఏంటి? నిర్గమాకాండములో ప్రియులారా మోషే దగ్గర ఒక మంచి మాట చెప్తారు. ఆయన నందువాడు మోగవాడు అని అంటారు. వాస్తవానికి మోషే ఎవరు? ఎత్తువాడే. ఏంటి? ఎత్తువాడైతే అప్పుడు చూడండి, ప్రభావ నేను ఎత్తుడు కదా, అది కదా, ఇది కదా అని దేవుడితో అంటుంటే అప్పుడు ఎన్నేది? నిర్గమాకాండము 4వ అధ్యాయం. అందరూ తీయాలి, చాలా ఇంపార్టెంట్ అయిన పదజాలం అది. ఏంటి? ఎవరికైనా మన సమాధానం చెప్పదగిన ఒక మంచి మాట. ఏమంటారు? 11 చదివేద్దాం. 10 నుంచి చదువుతామా? ఓకే, 10 నుంచి. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నేను నోటి మాన్యము నాలుక గలవాడనని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎవరితో? మోషేతో చెప్తున్నాడు. అంటున్నాడు, నేను బలహీనుడిని, నేను ఎత్తువాడిని, మోగవాడిని, నేను ఏం చేయగలను ప్రభా అని అంటుంటే అప్పుడు దేవుడు బదిలిస్తున్నాడు. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడేవాడు? మోగవాడినే గాని, చెవిటివాడినే గాని, దృష్టి గలవాడినే గాని, గుడ్డివాడినే గాని పుట్టించిన వాడు ఎవడు? సరే, ఎవరంట? ఎవరంట? నేనే సృష్టించాను. కళ్ళున్నా నీకు కళ్ళు లేనివాడు కనబడితే ఏం చేయాలి? ఏం గొప్పడు అని కాదు అని అర్థం. ఏం గొప్పడు అని కాదు. ఆడు కళ్ళు లేకపోయినా బ్రతుకుతున్నాడు, కళ్ళు నువ్వెందుకు బ్రతకలేకపోతున్నావు? ఏంటి? ఈరోజు అంటే బాగున్నవాడే అగత్యం చేసుకుంటాడు. కాలు లేనివాడు, నడవలేనివాడు, ఏంటి అంగవైకల్యం కలిగిన వారు ఎచ్చక్క. అలాంటి వాళ్ళు ఎక్కడో కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు మన ఎక్కడో చదవేంటి, ఎక్కడో చూడం. మీరు చూసారు లేదా? కానీ ఏ న్యూస్ లేదైనా ఫలానా అంగవైకల్యం కలిగిన వ్యక్తి చనిపోయింది ఎక్కడైనా విన్నారా? ఆ న్యూస్లు ఎక్కడైనా ఎప్పుడైనా చనిపోయాడు, ఫలానా చెవివాడు ప్రాణాన్ని చేసుకున్నాడు, ఎవరు చనిపోతున్నట్టు చదువుతాం? మంచి జాబుల్లో ఉన్నవాడు, IPS, IAS, చక్కటి కళ్ళు ఉన్నాయి, చక్కటి భార్య ఉంది, చక్కటి బిడ్డలు ఉన్నారు, చక్కటి ఉద్యోగం ఉంది. చూసారా? లేని పోని ఎన్నో పెట్టుకొని ఏమవుతున్నారు అంటే ప్రాణహత్య చేసుకుంటున్నారు. అంత దారుణం ఏంటి ఇది? అందుకే దేవుడు మన కళ్ళ ముందు ఎలాంటి వారిని పెట్టాడట? మోగవాడిని పెట్టింది ఆయనే, చెవిటి వాడిని పెట్టింది ఆయనే, గుడ్డి వాడిని పెట్టింది ఆయనే. వారందరినీ కలగజేసిన వాడను నేనే సృష్టించాను. చూసారా? ఏం చేస్తే పేర్లు పెడుతున్నాం. మగవాడిగా సృష్టించాడా? ఆ మోగతనంలోని ఎవరిని నెంబర్పరిచారు? అంతే. ఒక కాలు ఇచ్చాడా? ఒక కాలుతోటే దేవుడు పనిచేయ, దేవుడు మహిమపరచు. అంతేగాని 2 కాళ్ళు లేవు కదా ప్రభు, ఒకటే ఉంది, నేను ఏం చేయాలంటే కుదరదు. ఎవరికి ఎన్నిస్తే అన్నట్టుకొని ముందుకు నడాలి తప్ప పెద్దవాడుగా ఉంటే పని చేయవా? లేకపోతే ఐశ్వర్యం ఉంటే పని చేసేస్తావా? సరే, హెచ్చేసాలి. ఎవరు పెట్టుకున్నాం? మనం పెట్టుకున్నాం. దేవుడి పనికి ఐశ్వర్యవంతుడే చేయాలని, పేదవాడే చేయాలని భేదాభిప్రాయాలు మనకి ఉండకూడదు. చక్కటి అవయవాలు ఇచ్చాడా? అవయవాలతో దేవుడు ఏం చేయాలి? మనం మహిమపరచాలి, ఘనపరచాలి. ఆయన పనిలో ముందుకి కొనసాగింపబడాలి తప్ప ఇక్కడ మోషే ఏమంటున్నాడు చూసారా? నేను మోగవాడిని కదా, నేను ఏమని అంత చెప్పను బరువు దగ్గరికి అంటున్నాడు. చూసారా?
ఎందుకయ్యా నువ్వు అలా అంటున్నావు, అలా మాట్లాడుతున్నావు? వీటన్నిటిని కలగజేసిన వారు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు నెత్తివాడివే, నిజమే చెప్పావు. అయితే ఈ నెత్తివాడిని నేనేం చేస్తాను? ఏం మాట్లాడక్కర్లేదు. అక్కడికి వెళ్ళి ఎవరు మాట్లాడతారు మరి? కాదు కాదు, ఎవరు? ఈ అన్నీ ఉన్నాడు కదా, అఫ్రోన్ ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మరి నెత్తివాడిని పోవాడిని అంటున్నావు కదా, సరే ఓకే, నీ మాట ప్రకారం వెళ్ళి నిలబడి చాలు. నీ అన్నీ ఉన్నాడు కదా. అఫ్రోను బహుగా మాట్లాడగలిగిన నీ అన్నీ ఉన్నాడు కదా, నీ అన్నీతో మాట్లాడతాడు. నువ్వు నిలబడి చాలు. సరే మోషే అయినా మాట్లాడచ్చు ఏంటి? అయితే ఫరో అతన్ని ఎంటకారించవచ్చు. ఏమని? ఒరే ఎత్తువాడా, నాది చెప్పేది. మరి దేవుడి మాట ఎలా ఉండాలి? ఎవరి దగ్గర? అధికారి దగ్గర స్పష్టంగా ఉండడం. అంటే ఆ రోజులు ఇప్పుడు ఎలాగైనా ఎవరైనా మాట్లాడు, ఎత్తుడైనా మోగోడైనా ఎవరి మాట అయినా ఏంటి చూసారా? అందుకే మోషేతో చెప్తున్నాడు, మోషేను భయపడకు, మీరు అందరినీ కలుగజేసేది నేనేనయ్యా, నేనే కలుగజేసాను. అందుకే కొత్త నిబంధనలు కూడా అదే మాట మనం చదువుతాం. వీడి గుడ్డివాడిగా పుట్టుటకు ఎవరు కారకులు? వీడా వీడి తల్లిదండ్రులా అని ఎవరిని అడుగుతారు? యేసుప్రభు వారిని అడుగుతాం. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ తల్లిదండ్రులు పాపాలు చేశారు కాబట్టి అందుకే అలా పుట్టేశారు అనేసి ఎవరంటారు? మనం కూడా అంటాం కదా, మనం కూడా ఏమంటాం? అలాగే అంటాం. అందుకే మంచి మాట. అందుకే బైబిల్ ఎవరిని నోరెత్తనవుదండి. అంటే అసత్యానికి చోటు ఇవ్వదు. అది చదువుతాం అన్నమాట. యోహాను సువార్త ఎంత చదువున్నమాట. యోహాను సువార్త ఏంటి? ఆయన శిష్యుడు ఎవడు పాపము చేసిన వీడా వీడిని కన్నవారు అని ఆయనను అడగగా, యేసు వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడుటకై. సరే అక్కడేమో మోషేతో ఎవరు చెప్పారు? ఏమన్నాడు? గుడ్డివాడిని సొంతవాడిని అంగవైకల్యాన్ని కలిగిన వాడిని ఎవరంట? నేనే. మళ్ళీ ఇదే మాట శిష్యులు ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వారిని అడుగుతున్నారు, బోధకుడు కదా నువ్వు, ఎన్నో గొప్ప గొప్ప పదాలు చెప్తున్నావు కదా, ఎన్నో రహస్యాలు చెప్తున్నావు కదా, మరి ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు ప్రభువా, మరి గుడ్డివాడిని ఇలాగ పుట్టడానికి కారణం ఎవరు? ప్రభువుని ఎలాగంటే ప్రశ్నించేవారు ఎక్కువ ఉంటారు. మంచి వాడు ఎవడుంటాడే? అన్నీ కూడా లోపాలు చూడాలి. ఏంటి వీడిని ఎక్కడ దొరుకుతాడు? సమాజం ఎలాంటిదంటే ప్రేమించేవారు ఉండరండి, లోపాలు చూసేవాళ్ళు ఎక్కువ కనపడదు. ఏమా ఇలాంటివి ఎప్పుడు పెట్టుకోకూడదు. చూసారు ఎంత చక్కగా అడుగుతున్నారు. ఆయన శిష్యులు బోధకుడా వీడి పుట్టివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీడిని కన్నవారా అని ఆయనను అడగగా, అప్పుడు తండ్రి ప్రభు యేసు ప్రభు అంటున్నారు, యేసు వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు. చూసారా ఎవరు చేయలేదు? పాపం చేయలేదు. పాపం ఎంతో చెప్తారేంటి మీరు? ఎవరు ఎంతో చెప్తారండి? సమాధానం తెలండి. ఎవరు ఎంతో చెప్తారు? గుడ్డివాడిగా పుట్టాలని ఏ తల్లినో కోరుకుంటుందా? ఏమ్మా చట్టవాడిగా పుట్టాలని ఏ తల్లినో కోరుకుంటుందా? కోరుకోదు. కానీ అలాగే ఎవరు చేశారండి? దేవుడే ఇచ్చాడు. అలా ఇచ్చినందుకే
మార్చాలే తప్ప ఇలాగే ఇచ్చాడని నువ్వు ఆయన అగౌరవ పరచడానికి నీకు మనసు ఉండదు. చూసారా, అన్నిటికీ కర్త ఆయనే. ఇప్పుడు కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే కావాలని చేసుకుంటారు. ఏం చేసుకుంటలేదా? గర్భం ధరించిన తర్వాత కొన్ని విచిత్రమైన యాసలు వేస్తూ ఉంటారు. ఏంటి మరి వాటి వల్ల కూడా కొంతమంది ఏం చేసుకుంటారు? చక్కగా ఉన్న వారిని కూడా పాడు చేసుకునేది ఎవరు? తల్లే, తండ్రి. వారి యొక్క నిర్లక్ష్యపు స్వభావాలను బట్టి. లేకపోతే కొంతమంది గర్భం ధరించి కూడా స్మోకింగ్ చేస్తారు, కొంతమంది డ్రింకింగ్ తాగుతూ ఉంటారు, రకరకాల గెంతులు వేస్తూ ఉంటారు. ఇలాంటి వల్ల కూడా ఏమవుతారు? లోపడున్న శిశువుకి ప్రియులారా లేనిపోని కూడా వస్తూ ఉంటారు. ఏంటి ఇవి కూడా మనం పరిధిలోనికే తీసుకోవాలన్నమాట. అంటే అన్ని ఆయన మీదే పెట్టేయకూడదు. మన స్వయంకృషి అపరాధాలు ఉంటాయి కదా, అవి కూడా మనం చూడాలి. అంటే తప్పకుండా దేవుడు ఎలా ఇచ్చాడండి? కుదరదు. నువ్వు చేసుకున్నవి కూడా చాలా ఉంటాయి. అందుకే ప్రియులారా ప్రభువుకి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు? సరే ఇక్కడ అంటున్నారు, ఏంటి వీడు పుట్టివాడిగా పుట్టుటకు వీడి తల్లి తండ్రులు కాదయ్యా, దేవుడే అలాగ వారిని సృజించాడు. ఆయన క్రియలు మీ ఎదుట చూసారా? ఇప్పుడు ఆ పుట్టివాడు కళ్ళు ఇచ్చాడు, దేవుడికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. అది కొన్ని ఆయన మహిమకరముగా ఉండటానికి లోకములో చాలా చేస్తూ ఉంటాడు. అందుకే దేవ జ్ఞానం ఏదో దెయ్యపు జ్ఞానం ఏదో మనకి రెండు ఒకటే అనకూడదు. చూసారా, వారి మతములో కలుపుకోవడానికి ఏం తిరుగుతున్నారట? భూమండలం అంతా, సముద్రం అంతా ఏం వేస్తున్నారట? తిరుగుతూ 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 అందులో ఎవరు కలుపుకుంటున్నారట? ఆ మతములో ఆయన కలుపుకొని, ఆ మతంలో ఉన్న వారికి మతంలో కలుపుకున్న వాడిని ఎవరి మీద పురు కలుపుతున్నారట? ఒరే మతంలోకి వచ్చాయి కదా, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ మతాన్ని స్థాపించాలి. ఈ మతంలో అనేకులు నువ్వేం చేయాలి? చంపేయాలి. చదివే కదా నాకు యోహాను సువార్త. ఎవరి పేరు చెప్తారంటే దేవుడి పేరు చెప్పి చదవండి. మళ్ళీ వచ్చిన 14-16 అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. చూసారా, ఆ పరిధిలో ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడు పౌలు గారు కనపడుతున్నారు. అంటే సౌలుగా ఉన్నప్పుడు మరి ఆయన చేసినేంటి? అదే కదా. ఎవరి పేరు చెప్తున్నాడు? దేవుడి పేరు చెప్తున్నాడు, యెహోవా పేరు చెప్తున్నాడు. ఏంటి సరే, మా 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 దాన్ని పాడు చేస్తున్నారు. వీళ్ళు వచ్చి మా మా ఆచారాలన్నింటినీ ఏం చేస్తారు? పాడు చేస్తున్నారని పౌలు గారి మీద ఎన్నో తిరుగుబాటు. ఇతడు మోసే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? ధిక్కరిస్తున్నాడు. మోసే మనకు ఆజ్ఞాపించిన సున్నతిని ఏం చేస్తున్నాడు? ఎదిరిస్తున్నాడు. ఏంటి ఎట్టి కూడా ఏంటంటే అచ్చిన ఆచారాలు. సరే, ఈ ఆచారాలన్నింటినీ కలిగి ఉండి మీరు ఏం చేస్తారంటే మనుషుల్ని చంపేసి ఎవరి పేరు చెప్తారంటే ఇప్పుడు సౌలు కూడా ఎవరి పేరు చెప్పుకుంటాడు? అదనమాట. మనం అంతా తిరుగుతున్నంతే ఎవరి కోసం అంటే సౌలు గారి కోసమే. ఎవరి కోసం? సౌలు గారు ఇప్పుడు ఎవరిలో ఉన్నాడు? మతంలో ఉన్నాడు. ఆ మతంలో ఉండి అందరినీ చంపి ఎవరి పేరు చెప్పుకుంటున్నాడు? ఎవరు సేవ చేస్తున్నాడు అంటాడు? అది కూడా అంటే మనిషిని చంపడం కూడా ఎవరి సేవ? దేవుని సేవ. దేవుని సేవ. సరే, జాగ్రత్తగా. అనేకులు ఈరోజు మోసగిచ్చి అది కూడా ఎవరి సేవ అంటారు? నీ దగ్గర దోచుకుంటున్నాం, లేని వాడికి అంటున్నాం. ఎక్కడ న్యాయం ఏంటి? నేను ఏం చేస్తాడంటే ఒకటి దగ్గర దోచుకుంటాడంట, లేని వాడికి పెడతాడు. ఇది కూడా సేవే అంట. సరే, ఎలా మారిపోయా? అందుకే అజ్ఞానం. ఈ లోకపు దేవత అందరికి ఏది మూసిస్తుందంటే వాడి చెవులు, వాడి కళ్ళు, వాడి హృదయం అన్నింటినీ ఏం చేసిందంటే వృద్ధిదనం చేసి ఏం చేస్తున్నాడో అడిగితే ఏదో ఏంటి నలకంత చేస్తాడు, కొండంతా తగ్గుతాడు. సరే, అందుకే జాగ్రత్తగా ఉండండి. దేవుని పోలికగా ఉన్న ఆ వ్యక్తిని నువ్వు తిడుతున్నావంటే, ద్వేషిస్తున్నావంటే, దూరం పెడుతున్నావనంటే
ఎవరిని పెడుతున్నట్టు? సాక్షాత్తు నీకు జన్మనిచ్చిన ఆ దేవుణ్ణే ఏం చేస్తున్నట్ట? దూరపరుస్తు. అందుకే చెప్పాడు, ఏ మనిషిని నువ్వు తోలనాడద్దు. అందరూ ఎవరు పోలికంట? ఎవరు పోలిక? అందరు. వాడు గుడ్డివాడా? ఎవరు పోలిక? అది సొట్టవాడా? ఎవరు పోలిక? అంగవైకల్యమా? అది ఎవరు పోలిక? అంతే తప్ప నువ్వెవరివి? నేనెవరిని? దేవుణ్ణి నిందించుట. దేవుడు చేసిన పనికి ఎవరైనా పేరెట్టగలరు? మరి పని అంతా ఎవరిదే? సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు పని ఆయనదే. అందుకే ఎవరికి పేరెట్టడానికి మనము సరిపోకూడదు. ఎందుకంటే అదంతా ఎవరిది? ఆయనది. ఆయన సృష్టించిన దానికి మనం అనుభవించాలే తప్ప పేరు పెట్టాలంటే కృతజ్ఞత లేదు. తండ్రి విలువ తెలియని వాడు. అందుకే పిల్లరా, లోకంలో ఉన్నట్టుగా మన ఇతత్వం వేరు, మన ఆలోచనలు వేరు. మనం ఏది చేసినా తండ్రికి ఏం రావాలి? వ్యక్తి నువ్వు గౌరవిస్తున్నావు అంటే దేవుడిని కనపరచలేదు. అందుకే ఏ సహోదరుని చూసి నువ్వు వ్యర్థుడా అని నీవు అనవద్దు. చూసారా, ఇలాంటివన్నీ ఎవరిలో పెట్టాడు? ఆ పోలికంతా మనలోనే పెట్టాడండి. మానవ పోలిక అంటే సామాన్యమైనది కాదు, ఇది సృష్టికర్త పోలిక. అందుకే నిన్ను చూసి ఎవరిని చూడాలంట? ఉన్న బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి. ఏంటి? నీ ఎదురుగుంటా ఉన్న సహోదరుని ప్రేమించలేని నీవు కనపడని, ఎవరన్నాడు? దేవుడు కనపడితే ప్రేమించేస్తాం. ఆయన ఏం చేయడంట? అందుకే ఎవరిని కనిపించేలా పెట్టాడు? ఎవరు పోలికది? అదే అన్నమాట. చూసారా, కనిపించని దేవుణ్ణి ఎలాగ ప్రేమించాలంట? కనిపించిన రూపాన్ని ప్రేమిస్తే కనిపించలేని దేవుణ్ణి కనిపించే రూపాలు ఇగో అందరూ ఎవరు పోలిక? మరి రూపాలన్నింటినీ ఏం చేయాలి మనం? వికృతమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ చూపించాలి అందరి మీద? వికృతమైన అంటే ఎక్కువ ప్రేమ కలిగి మనం ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. అందుకే ఇది సంఘం కాదు, ఇది ఏంటి? దేవుని కుటుంబం. ఏమో కుటుంబంలో ఏముంటాయి చెప్పండి? ఉంటాయేమో? సంఘం కాదు ఇది. ఏమది? దేవుని కుటుంబం. దేవుని కుటుంబం అయితేనే వ్యత్యాసాలు. అదే సంఘాలు పెట్టుకున్నాడు అనుకో, ఆడినంతా ఈడు చిన్న, ఈడేమో సెక్రటరీ అంట, వారి మదర్ పెట్టుకుంటారులేండి. దానికోసం కాదు, వ్యత్యాసాలు వచ్చేస్తాం. అందుకే మనకేమి ఎవరిది? దేవుని కుటుంబంలో ఎక్కువ ఉంటుందా? కలెక్టర్ గారైనా ఇక్కడే ఉండాలి, సీఎం అయినా ఇంట్లోనే. ఏంటి కలెక్టర్ గారు వచ్చారా నేను ప్రశ్న ఉంటుందా? భోజనం ఏమో అందరికి ఒకటేనా? ఇంట్లో ఒకటే భోజనం. కలెక్టర్ గారు వచ్చారని ప్రశ్న ఉంటుందా మళ్ళీ ఇంట్లో? చెప్పండి. ఇట్లా అందరూ ఎవరు? ఇట్లా అందరూ దేవుడి దగ్గర అందరూ సమానంగా దేవుడి పరిశుద్ధ మాటలు ఇలా మన వీధులు దీవించుతారు.